27 years కదా? Yes, ma'am. మీ హస్బెండ్ కి 30 years. ఈ అమ్మాయి పేరు షబీరా అండి. హస్బెండ్ కి వచ్చి 30 years, ఈ అమ్మాయికి వచ్చి 27 years. వీళ్ళిద్దరిది వచ్చి మేనరికం అండి, సెకండ్ డిగ్రీ కన్సాంగ్యునస్ మ్యారేజ్ అని అంటాము. మన దగ్గరికి వచ్చేటప్పటికి టోటల్ నీకు 5 అబార్షన్స్ కదా షబీరా జరిగిండేది. 5 అబార్షన్స్ జరిగాయి ఈ అమ్మాయికి మన దగ్గరకు వచ్చేకి ముందే. సో అందుకోసమని మన దగ్గరకు వచ్చారు వీళ్ళు. మనం అన్ని టెస్ట్లు చేస్తే మనకు తెలిసింది ఏమన్నానంటే అన్ని రిమైనింగ్ టెస్ట్లన్నీ నార్మలే ఉన్నాయి. ఒక క్యారియోటైపింగ్ అంటే మేనరికం ఒకటి, ఇన్ని అబార్షన్స్ అవుతున్నాయి కాబట్టి అమ్మాయికి హస్బెండ్ కి ఇద్దరికి మనం క్యారియోటైపింగ్ చేయించాం, అంటే క్రోమోజోమల్ అనాలిసిస్ అనమాట. దాంట్లో హస్బెండ్ కి వై క్రోమోజోమ్ లో ప్రాబ్లం ఉంది అని మనకు తెలిసిందనమాట. అప్పుడు మనం వీళ్ళకి చెప్పాము, మీకు క్రోమోజోమ్ లో ప్రాబ్లం ఉందమ్మా, నెక్స్ట్ మీకు ఒకవేళ అబార్షన్స్ జరగకుండా అంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిపోయి ఒకవేళ మగబిడ్డ కానీ పుడితే మీకు ఆ అబ్బాయికి కూడా ఇదే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే జెనెటికల్లీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట ఇది అని చెప్పినప్పుడు వాళ్ళ ఆప్షన్స్ ఏమున్నాయని అడిగితే మనం డోనార్ ఇన్సెమినేషన్ చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. సో డోనార్ ఇన్సెమినేషన్ కి మనం 3 months కదా ముందు మనం టాబ్లెట్స్ ఇచ్చింది షబీరా. 3 months ఈ అమ్మాయికి మనం టాబ్లెట్స్ ఇచ్చాము. ఏమి ఇవ్వలేదండి, DHEA ప్లస్ ఫోలిక్ యాసిడ్ 2 మటుకే పెట్టామన్నమాట. క్వాలిటీ కొంచెం బాగుంటుందని DHEA ఇచ్చాము ఈ అమ్మాయికి మనము. 3rd month అయిపోతానే 4th month లో మనం జస్ట్ మైల్డ్ లెట్రోస్తో స్టిమ్యులేషన్ ఇచ్చేసేసి డోనార్ ఇన్సెమినేషన్ చేసాము. ఫస్ట్ సైకిల్లోనే నిలబడింది కదా షబీరా నీకు, ఫస్ట్ సైకిల్లోనే ఈ అమ్మాయికి నిలబడింది. 3rd month లో NT స్కాన్ చేసాము, NT స్కాన్ కూడా నార్మల్గా ఉంది. మరోవర్ ఈమెకు ఇది వరకు ఉన్న అన్ని అబార్షన్స్ కూడా 3rd month కంటే ముందే అయినాయన్నమాట. ఆ పీరియడ్ ఇప్పుడు మనం క్రాస్ అయిపోయాం, 3rd month అయిపోయింది. సో ఆల్రెడీ 4th month ఎండింగ్లో ఉన్నాము కాబట్టి ఇంక మీదట అమ్మాయికి అబార్షన్ అయ్యే రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ముందు 3 నెలల లోపలనే అబార్షన్స్ జరిగిపోతాయన్నమాట. సో నెక్స్ట్ మంత్ నువ్వు షబీరా 5వ నెలలో స్కాన్కి రావాలా. స్కాన్కి వచ్చి అనామలీ స్కాన్, అవయవాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా టెస్ట్ చేద్దాము. అది బాగుందంటే మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఓకేనమ్మా? ఓకేమ్మా, థ్యాంక్ యూ.